ఓకే. ఏరా మొగుడుగారు, మొహం బాగా ఎలిగిపోతుందే. నీ భార్యగారు బాగున్నారా? నేను చెప్పిన అమూల్యమైన సలహా పాటించుంటావు, సక్సెస్ అయ్యుంటావు. 4 రోజుల్లో నువ్వే శుభవార్త చెప్తావులే. ఏరా, నేనెంత మాట్లాడినా సమాధానం లేదు? ఒరే ఆగ్రా ఆగ్రా. అరెరే, చిచ్చిపోతాన్రా. ఒరే ఆగ్రా. నీకు దండం పెడతాన్రా. ఆగ్రా, వద్దురా ఆగ్రా బాబు, నీకు దండం పెడతాను. ఆగ్రా బాబు, ఆగాగు. ఏరా, ఏ లోకంలో ఉన్నావ్? నా సలహా పాటించావా లేదా? ఇచ్చావులే బోడి సలహా, నీ డాష్ సలహా. నీ మాటలు విని నువ్వు పోసిన మందు తాగి ఇంటికెళ్ళి నేను చేసిన పనికి నా భార్య ఏకంగా ఇల్లి వదిలేసి వెళ్ళిపోయింది. నా బతుకు షెడ్లో పడ్డ కారయింది. నా కాపురం కంపయ్యింది. నా భార్య పోయి హాస్టల్లో చేరింది. అయ్యయ్యో, ఎంత పని జరిగింది. బాధపడకురా, కష్టాలు మనుషులకు కాకుండా కార్లకొస్తాయా? నీ కాపురం నిలబడుతుందనుకున్నాను కాని ఇలా పడుకుంటుందని ఊహించలేదురా. నేనిచ్చింది అద్భుతమైన సలహానే, కాని నీకే సుడిలేక అది బెడిసికొట్టింది. ఏంటి, అద్భుతమైన సలహా ఇచ్చావా నువ్వు? ఏ కాదా, నీ బొంద. ఒరే, నీ ఓనర్నిరా. అయితే ఏంటి? నా కాపురం ముక్కలు చేశావు, నా సంసారం 2 వక్కలు చేశావు, నా బతుకు 4 చెక్కలు చేశావు. నేనేం చేశాన్రా? ఆ రోజు నువ్వలా తాగించుండకపోతే నా మానాన్ని నేనెళ్ళి మా కేశవగాడి పక్కన దుప్పటి కప్పుకుని పడుకునేవాణ్ణి కదయ్యా. ఇప్పుడు మా ఇంట్లో అంతా నా డిక్కీ మీదంటున్నారు. వీధంతా మీ ఆవిడ వెళ్ళిపోయిందంటా అని అడుగుతున్నారు. ఇప్పుడేం చేయాలి? ఇంకేం చేస్తావురా, మళ్ళీ 2 పెగ్గులు వేసి పెగ్గులన్నావంటే లెగ్గులేరకొడతాను. ఆ పెగ్గు వల్లే నా బతుకు బొగ్గయింది. అవునవును, అంత ప్రేమించిన భార్య నన్ను పురుగులా తీసి పారేస్తుంది. ఏం చేయాలి నేనిప్పుడు? మళ్ళీ మంచి సలహా ఇస్తాను. ఇంటికొచ్చేస్తుంది. ఎలా వస్తుంది? ఫోన్ చేసి, ఇంజిన్ లేందే కారుంటుందా, రోడులేందే కారు నడుస్తుందా, ఏడుస్తూ అడుగు. అప్పుడు నవ్వుతూ చెప్పు తీసి కొడుతుంది. నీ దారి బుద్ధి పోనించుకున్నావు కదా, ఓంకారేశ్వర్ పనికొచ్చే మంచి సలహా ఇయ్యవయ్యా. నువ్వు రాకపోతే నేను చచ్చిపోతా అని ఒక మెసేజ్ పెట్టి ఇమోషన్ డ్రామా ఆడు. పరిగెత్తుకుంటొచ్చేస్తుంది. నా శవం మీద పూలదండ వేయడానికి కూడా రాదు. ఆపురా, ఆలోచించుకోపో. పోనీ నీకు యాక్సిడెంట్ అయిందని చెప్పు, పీడపోయిందనుకుంటుంది. ఇది బెస్ట్రా. ఏది, ఓ శాలువా కప్పుకుని తిరుగుతూ నీకు బ్లడ్ క్యాన్సర్ అని చెప్పు. ఇక ఎంతో కాలం బ్రతకనని చెప్పు. ఎంతో కాలమయ్యాక వచ్చి చూసిపోతాలే అనంటుంది. నీ తొక్కలో సలహాలు, నీ బోడి సలహాలు, నీ బొంద సలహాలు, కాపురం బలంగా నిలబడే సలహాలు చెప్పకుండా ఇంకా కూలిపోయే నీచమైన, చండాలమైన, దరిద్రమైన సలహాలు చెప్తావా? నువ్వు మనిషివా కాళేశ్వరవా? ఒరే, 2 నేనే కదరా, ఆ 2 వేస్టే అంటున్నాన్నీకు. నీకిలాంటి దిక్కుమాలిన ఐడియాలు తప్ప ఏం రావా? ఒక్కటైనా మనిషిలా ఇచ్చావా? కడుపు కన్నం తింటున్నావా, కార్సీట్లు కుడుక్కొని తింటున్నావా? నిన్నడగడం కంటే మూసుకుని ఇంట్లో కూర్చోవడం నయం. ఛీ, ఇంకొకరి కాపురంలో వేలు పెట్టడం అంత దరిద్రం ఇంకొకటుండదు. ఛీ. అన్నా బ్రో, ఏంట్రా, మా పార్ట్నర్ వస్తుంది. వస్తే ఏం చేయమంటావ్? హారతి తీసుకుని ఎదురు వెళ్లాలా? అదేంటన్నా బ్రో, ఇందాక్లే కదా తన మీద ప్రేముందో లేదో టెస్ట్ చేయాలనుకున్నావ్, అప్పుడే మర్చిపోయావా? గుర్తుంది. మరలా మాట్లాడతావేంటి? రే, తనేదో 4 మాయమాటలు చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేసింది. అంతే తప్ప ప్రేమా లేదు, దోమా లేదు. అంటే నువ్వు నిజంగానే మా పార్ట్నర్ని లవ్ చేయడం లేదా? లేదు. నీకు తన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవా? లేవు, రావు కూడా. మోసుకుని పనిచేసుకో ముంగేశా. ఏంటి, నేను వెళ్ళిపోతున్నాను. నేనే మాపలేదే, ఇక పోయి మళ్ళీ ఇక్కడికి రాను. మంచిది, నీకెప్పటికీ కనిపించనంత దూరం వెళ్ళిపోతున్నాను. కనీసం చివరిసారిగైనా నా వంక చూడవా? మనం వద్దనుకున్న మనుషుల్ని, వదిలేసిన వస్తువుల్ని మళ్ళీ చూడొద్దని ఎక్కడో చదివాను. మంచిది, ఇక నీ చావు నువ్వు చావు. నేను నీ వెంటపడ్డం నాదా. చక్కగా మా నాన్న చూసినవాణ్ణి పెళ్లి చేసుకుంటాను. అత్తారింటికి వెళ్ళిపోతాను. మళ్ళీ నువ్వే వచ్చి కావాలనుకున్నా నేను కలవను. అన్నా బ్రో, ఏంట్రా, మా పార్ట్నర్ వస్తుంది. వస్తే ఏం చేయమంటావ్? హారతి తీసుకుని ఎదురు వెళ్లాలా? అదేంటన్నా బ్రో, ఇందాక్లే కదా తన మీద ప్రేముందో లేదో టెస్ట్ చేయాలనుకున్నావ్, అప్పుడే మర్చిపోయావా? గుర్తుంది. మరలా మాట్లాడతావేంటి? రే, తనేదో 4 మాయమాటలు చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేసింది. అంతే తప్ప ప్రేమా లేదు, దోమా లేదు. అంటే నువ్వు నిజంగానే మా పార్ట్నర్ని లవ్ చేయడం లేదా? లేదు. నీకు తన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవా? లేవు, రావు కూడా. మోసుకుని పనిచేసుకో ముంగీసా. ఏంటి, నేను వెళ్ళిపోతున్నాను. నేనే మాపలేదే, ఇక పోయి మళ్ళీ ఇక్కడికి రాను. మంచిది, నీకెప్పటికీ కనిపించనంత దూరం వెళ్ళిపోతున్నాను. కనీసం చివరిసారిగైనా నా వంక చూడవా? మనం వద్దనుకున్న మనుషుల్ని,
వదిలేసిన వస్తువుల్ని మళ్ళీ మళ్ళీ చూడొద్దని ఎక్కడో చదివాను. మంచిది, ఇక నీ చావు నువ్వు చావు. నేను నీ వెంటపడ్డం నాదా. చక్కగా మా నాన్న చూసినవాణ్ణి పెళ్లి చేసుకుంటాను. అత్తారింటికి వెళ్ళిపోతాను. మళ్ళీ నువ్వే వచ్చి కావాలనుకున్నా నేను కలవను. అన్నా, బ్రో, ఏంట్రా? మా పార్ట్నర్ వస్తుంది. వస్తే ఏం చేయమంటావ్? హారతి తీసుకుని ఎదురు వెళ్లాలా? అదేంటన్నా బ్రో, ఇందాకలే కదా తన మీద ప్రేముందో లేదో టెస్ట్ చేయాలనుకున్నావు. అప్పుడే మర్చిపోయావా? గుర్తుంది. మరలా మాట్లాడతావేంటి? రే, తనేదో 4 మాయమాటలు చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేసింది. అంతే తప్ప ప్రేమ లేదు, దోమా లేదు. అంటే నువ్వు నిజంగానే మా పార్ట్నర్ని లవ్ చేయడం లేదా? లేదు. నీకు తన మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవా? లేవు, రావు కూడా. మోసుకుని పనిచేసుకో ముంగీసా. ఏంటి? నేను వెళ్ళిపోతున్నాను. నేనే మాపలేదే. ఇక పోయి మళ్ళీ ఇక్కడికి రాను. మంచిది. నీకెప్పటికీ కనిపించనంత దూరం వెళ్ళిపోతున్నాను. కనీసం చివరిసారిగైనా నా వంక చూడవా? మనం వద్దనుకున్న మనుషుల్ని, వదిలేసిన వస్తువుల్ని మళ్ళీ మళ్ళీ చూడొద్దని ఎక్కడో చదివాను. మంచిది, ఇక నీ చావు నువ్వు చావు. నేను నీ వెంటపట్టం నాదా. చక్కగా మా నాన్న చూసినవాణ్ణి పెళ్లి చేసుకుంటాను. అత్తారింటికి వెళ్ళిపోతాను. మళ్ళీ నువ్వే వచ్చి కావాలనుకున్నా నేను కలవను. చిరునా. అన్నా, తను వెళ్ళిపోతుందన్నా. అన్నా, ఒక్కసారి తలెత్తి చూడన్నా. అన్నా, మూల ఊరికి వెళ్ళిందన్నా. వెళ్ళిందన్నా. అన్నా, వెళ్ళిపోయింది. ఏంట్రా, నిజంగానే వెళ్ళిపోయిందా? మరి వెళ్ళదా? ఏటి వెళ్ళింది? ఎందుకు? తనెప్పుడో వెళ్ళిపోయింది. ఇంక వదిలేసే. నీకు తన మీద ప్రేమే లేదు. ఉన్నప్పుడేమో చూడమన్నా చూడలేదు. వెళ్ళాకేంటి అలా పరిగెత్తుతున్నాడు? అంటే అన్నాబ్రోకి మా పార్ట్నర్ మీద లవ్వు, ప్రేమ ఉందా? ఏంటి నా వెనకాలే వస్తున్నావు? నేనేం నీ వెనకాల రావట్లేదు. మరి నువ్వే నా ముందు వెళ్తున్నావు. ఓహో, అలాగా? అవును. అయితే వెళ్ళు. నువ్వు నాకోసమే వచ్చావని నాకు తెలీదనుకుంటున్నావా? హే మట్టి బుర్రా, నీకింకా ఎందుకు అర్థం కావట్లేదురా? నీకు కూడా నా మీద ప్రేమ ఉందిరా. ఏంటి, ఇంకా నోరు విప్పి చెప్పవా? నన్ను ప్రేమిస్తున్నానని ఒప్పుకోవా? నీ కర్మ. చెప్పకు. నేను మా నాన్న తెచ్చినవాడి చేత తాళి కట్టించుకుని రోజూ నిన్ను తలుచుకుంటూ బ్రతికేస్తాను, బండరాయిలాగా. ఏంట్రా, చెయ్యి పట్టుకున్నావు? నువ్వు నాకేమవుతావో నాకు తెలీదు. నీకు నాకు మధ్య ఉన్నది ఏ బంధమో కూడా నాకు తెలీదు. కాని నాకు తెలిసిందల్లా ఒక్కటే. ఏంటది? నువ్వు నా నుంచి వెళ్ళిపోతే నాకేదోలా ఉంది. దాన్నే ప్రేమ అంటారా ముంగీసాం? అది ఇష్టమో ప్రేమో నాకు తెలీదు. కాని నువ్వింకొకరిని పెళ్లి చేసుకుంటానని చెప్పగానే ఒక్క క్షణం ఊపిరాగిపోయినట్టు అనిపించిందే. అందుకే పరిగెత్తుకుంటూ వచ్చేశాను. ఒక్కసారిగా చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను తెలుసా? తెలుసు. ఏం తెలుసు? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని. నేనలా నీతో చెప్పలేదు కదా. చెప్పకపోయినా నీ చేతుల్ని బట్టి చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా. ఏమని? నీకు ఖచ్చితంగా నా మీద ఉన్నది లవ్ అని. నాకీ లవ్ గివ్వు సెట్ అవ్వదు. ఎందుకు సెట్ అవ్వదు? నాకీ ప్రేమించుకోవడాలవి రాదు. ఎందుకు కాదు? నేనున్నానుగా. నాకు అమ్మాయిలతో మాట్లాడడమే తెలీదు. నేను నేర్పిస్తానుగా. నాకు కోపం ఎక్కువ. నేను భరిస్తాను. ఈ అలకలు, బుజ్జగించడాలు, ఇలా కూడా తిరగడాలు అస్సలు నాకిష్టముండదు. నేనంటే ఇష్టమని అర్థమైంది. అది చాలు. ఇంక నిన్ను వదిలేదా? లేదురా ముంగీసా. యాహూ. అమ్మా, ఇదిగోండి. ఏంటది? మిమ్మల్నే చూడమన్నారు. ఎవరు? చక్రిగారంట. సారీ కాడందుకు? సారీ చెప్తున్నాడు. బలిసి. మహా లేటైంది కదా, తినేసి వెళ్దాం మనం. ఫ్రెష్ అయ్యి వచ్చేంతవరకు కర్రీసుండవు. ఏంటి ఇదంతా? బలూన్ ఎగిరేసిన హ్యాండ్సమ్ బాయ్ ఇచ్చాడు. పాపమేదో తెలియక తప్పు చేశాడంట కదా, క్షమించొచ్చు కదా. నాకున్నాడొక బాయ్ ఫ్రెండ్, డాల్డా డబ్బాగాడు. ఎప్పుడైనా ఏదైనా గొడవైతే నేనే సారీ చెప్పాలి కాని వాడి జీవితంలో ఎప్పుడూ సారీ చెప్పలేదు. ఇతనెవరూ రొమాంటిక్ పర్సన్లా ఉన్నాడు. ఎంత క్రియేటివ్గా సారీ చెప్పాడో చూసావా? ఒప్పుకో మహా, నీ పట్ల చాలా సిన్సియర్గా ఉన్నాడు. ఇలాంటివాడు దొరకడం కష్టం. వదులుకోకు. అబ్బాకు వదులుకోకు. అమ్మా, మహా. ఏంటి? మగాడన్నాడు. ఏదో తప్పు చేస్తాడు. అందరూ అది తప్పని ఒప్పుకోరమ్మా. మంచివాడే తప్పు చేశానని అనుకుంటాడు. మా ఆయనున్నాడు. రాత్రి అయితే బండతిట్లు తిడతాడు. తెల్లారితే సారీ చెప్పకుండానే పోతాడు. పాపం క్షమించేయమ్మా. ఇంత టైమవుతున్నా లైట్ వేయలేదేంటి? కన్నాని హాస్పిటల్కి తీసుకెళ్లి ఇంకా వచ్చినట్టు లేరు. కన్నా, ఏంట్రా ఒంటరిగా ఉన్నావ్? చక్రి ఎక్కడా? ఏమో తెలీదన్నయ్యా. తెలియకపోవడమేంట్రా? నేను చూసుకుంటానని చెప్పాడు కదా, ఎక్కడికెళ్లాడో చెప్పలేదా? లేదన్నయ్యా. అయ్యో, ఒళ్ళు నిప్పుల కొలిమిలా కాలిపోతుంటే ఒంటరిగా వదిలేసి ఎక్కడికెళ్లాడురా? ఇంటికి రాని వాడి పని చెప్తాను. సరే, టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నానన్నయ్యా, కాని తగ్గట్లేదు. ఉండు, తడిగుండ తీసుకొస్తాను. రే ముంగీసా, ఏంటి? నీ జాతకం చెప్పనా? ఏంటి?
నీకు జాతకాలు కూడా తెలుసా? పూర్తిగా తెలీదు, కాని కొంచెం తెలుసు. చిన్నప్పుడు మా నానమ్మ చెప్పేది. ఏమని? ఈ అరచేతిలో రేఖలున్నాయి కదా, ఉంటే ఈ చేతిలో ఇది భర్త రేఖ అంట, ఇది భార్య రేఖ అంట. ఈ రెండు రేఖలు ఎంత ఎక్కువగా కలిస్తే అంత ఎక్కువ కాలం భార్యాభర్తలు కలిసి ఉంటారంట. తెలుసా? ఇప్పుడు మనం కలిసి ఉంటామనుందా లేకపోతే విడిపోతామనుందా? స్టార్టింగ్లో బానే ఉంది కాని ఎండింగ్కే ప్రాబ్లం అయ్యేలా ఉంది. ప్రాబ్లం అంటే విడిపోతామని. ఇంకా చాలా ఆపు. ఏంటి అలా చూస్తున్నావ్? మనసులో ఇంత ప్రేమ పెట్టుకుని మరెందుకురా అన్ని వేషాలు వేశావ్? ఎందుకు నన్ను నీ చుట్టూ తిప్పుకున్నావ్? అది ప్రేమ అని నాకు తెలిస్తే కదా. సరే పద, ఇంటికి వెళ్దాం. ఇప్పటికే బాగా లేట్ అయింది. ఏమొద్దు, ఇక్కడే ఉందాం. నాకిలాగే బావుంది. కాని ఇంట్లో వాళ్ళు మన కోసం ఎదురు చూస్తారు కదా. నీకోసం ఇంతసేపు ఎదురు చూస్తున్న నా గురించి ఆలోచించట్లేదు కాని ఇంట్లో వాళ్ల గురించి ఆలోచిస్తున్నావా? అవన్నీ దాచుకో, మాకవసరం లేదు. నీకు వీణ్ణి అప్పచెప్పి వెళ్తే వదిలేసి వెళ్ళిపోతావా? ప్రచరి, మామూలప్పుడు నీ స్వార్థం నువ్వు చూసుకున్నా నేను పట్టించుకోలేదు కాని జ్వరంతో ఉన్నవాణ్ణి పట్టించుకోకుండా పోయావు. నేనొచ్చి చూసేసరికి వాడికి జ్వరం ఎక్కువైపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్తే 104 ఉందన్నారు. ఏరా, నీ దగ్గర ఫోనుంది కదా, నాకు చెప్పుంటే తీసుకెళ్లేవాణ్ణి కదా. నువ్వేమైనా డాక్టర్వా? చేయి పట్టుకుని చూస్తే జ్వరం తెలిసిపోతుందా? అదేంట్రా, నువ్వు నాతో మాట్లాడుకో. అదే వదిన ఇంట్లో ఉంటే నాకు జ్వరం వస్తే నాతోనే ఉండి నాకు తినిపిచ్చింది, మందులు వేసింది, ఎంత బాగా చూసుకుందో తెలుసా. అలాంటిది వదిన ఇల్లు వదిలి వెళ్ళిపోయేలా చేశాం. రేయ్, మహాలక్ష్మి నేను తాళి కట్టిన భార్య, తర్వాతే మీ అందరికీ బంధువు. తను నన్నే వద్దనుకుని వెళ్ళిపోయిందంటే మిమ్మల్ని కూడా వద్దనుకున్నట్టే కదా. నువ్వు రౌడీవి, రౌడీలాగా తాగొచ్చి చిల్లరిగా బిహేవ్ చేశావు. అందుకే నిన్ను అసహించుకుని వెళ్ళిపోయింది. రే ఏమన్నారా? రే, వాడిమీద చేయి చేసుకుంటావా? ఆ చెయ్యుంటుందా? మరి వాడెలా మాట్లాడుతున్నాడు? వాడేంట్రా మహాలక్ష్మి అంది. నీవల్లే మహాలక్ష్మి వెళ్ళిపోలేదా? ఇప్పుడు జ్వరంతో ఉన్నవాడిమీద కోపం తెచ్చుకుంటున్నావేంటి? అంటే ఇప్పుడు కొడతానా ఏంటి? చిన్నపిల్లాళ్లాగే మాట్లాడాలి కదా. త్రాడు, రౌడీ అంటాడేంటి? వాడు కరెక్టుగానే అన్నాడు. తను కూడా ఇంచుమించు నీ గురించి ఇలాగే అనుకుని వెళ్ళిపోయింది. ఈ ఇంటికి కూడా గుర్తింపొచ్చిందంటే కేవలం తనవల్లే. అలాంటి మంచి మనిషిని వెళ్ళిపోయేలా చేశావు. హేయ్ నర్మే, ప్రతి ఒక్కరూ నన్నే అంటారు. నేనేం కావాలని అంత ప్రేమించే మనిషి వెళ్ళిపోవాలని కోరుకుంటానా? బుద్ధి ఉండాలి, బుద్ధి నీకుండాలి. వాడికి ఆరోగ్యం బాలేదు, మళ్లీ తన్నుకుందామని చూస్తున్నారా? మహాలక్ష్మి ఇద్దరికీ అన్నిసార్లు గట్టిపెట్టింది, అయినా మీ బుద్ధి మారలేదు. నేను నాకోసం గొడవపడుతున్నానన్నయ్య. వీడి మాటలు వింటుంటే ఒళ్ళు మండిపోతోంది. వాడు మారాడురా, మారతాడన్న నమ్మకం లేదు. వాడి ప్రవర్తన చూశాక మహాలక్ష్మి మళ్లీ జీవితంలో ఇంటికి వస్తుందన్న నమ్మకం కూడా పోయింది. సిరీరా, మోకాలడ్డు పెట్టడమంటే ఇదే. మహాలక్ష్మి మన ఇంటికి వస్తే అలికి కాదు అసహించుకొని వెళ్ళిపోయేలా చేశాడు. ఇంకా రానేరాదు. అందరూ నన్నే అనండి. అన్నయ్య, నా టైం బాగోలేదు. రాశిఫలాల్లో చదివాను. రాజపూజ్యం 2, అవమానం 12 ఉన్నప్పుడే అనుకున్నాను. ఊరికే నన్నయ్యే నెత్తిన నీలాప నిందలు పడతాయని కూడా రాశారు. గ్రహాలే రాంగ్గా చూస్తున్నాయంట. మనుషులు మీరు చూడడంలో వెంత ఏముంది? రే కేశవ, వాడితో ఏంటిరా? వదిలే. మహాలక్ష్మి వెళ్ళిపోయేసరికి తిక్కతిక్కగా ప్రవర్తిస్తున్నాడు. నువ్వు రారా కన్నా. నీ బాధ నాకర్థమైందిరా, కాని చక్రి బాధ కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కన్నా. మన ఇంట్లో ఒకడు తప్పు చేస్తే మనమే వేలేస్తే వాడేమైపోతాడో. నువ్వు వాడి విషయంలో జోక్యం చేసుకోకురా. లేదన్నయ్య, వదిన వెళ్ళిపోవడానికి కారణం చక్రియే. అందుకే నాకు కోపం వస్తుంది. అందరికీ కోపముంది, కాని ఇంకా ఎన్ని రోజులు అదే విషయం పట్టుకుని మనం తిడుతూనే ఉంటాం. నువ్వు ఇవన్నీ ఆలోచించకుండా పడుకోరా. నేను వెళ్ళి నీకోసం జావ తీసుకొస్తాను. మళ్ళీ చక్రియతో ఉంటుంది. హలో కన్నా, ఏరా ఎలా ఉన్నావు? అన్నిటికీ ఊ అంటావేంటిరా? ఎలా ఉన్నావు? బాగోలేను వదినా. ఏమైందిరా? నాకు జ్వరం. ఏంటి? ఎప్పటినుంచిరా? ఎలా ఉంది? హాస్పిటల్కి వెళ్ళొచ్చావా? మందులు వేసుకున్నావా? ఏంట్రా అలా పొడిపొడిగా మాట్లాడుతున్నావు? నాకు ఏడుపు తన్నుకొచ్చేస్తుంది వదినా. ఎందుకురా? ఏమైంది? నువ్వున్నప్పుడు నాకు జ్వరం వస్తే చాలా బాగా కేరింగ్గా చూసుకున్నావు. మందులు వేశావు, తినిపించావు, దగ్గరుండి చూసుకున్నావు. కానీ ఇప్పుడు అందరూ బయటికి వెళ్ళిపోయారు. నాకు జ్వరం ఎక్కువైంది. చూసుకోవడానికి కూడా ఎవ్వరూ లేరు. నాకు నువ్వే బాగా గుర్తుకొచ్చావు వదినా. అదేంట్రా, నీకు జ్వరం వస్తే అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతారు? పెద్దన్నయ్య వచ్చాక హాస్పిటల్కి తీసుకెళ్లాడు. పోనేలే, ఇప్పుడెలా ఉంది? జ్వరందేముంది, మాత్రలు వేసుకుంటే పోతుంది.
కానీ ఇల్లే ఇల్లులా లేదు. నువ్వెళ్ళిపోయాక మళ్ళీ ఎప్పట్లాగే మారింది. మొదటికి వచ్చింది. మళ్ళీ చక్రి అన్నయ్య, కేశవన్నయ్య గొడవలు పడుతూనే ఉన్నారు. ఎవరు ఎప్పుడొస్తున్నారో, ఎప్పుడు తింటున్నారో, ఎప్పుడు బయటికి వెళ్తున్నారో కూడా తెలియటం లేదు. మీరు లేని ఇల్లు మళ్ళీ నాకు నచ్చట్లేదు. నాకోసమే నీ ఇంటికి రండి వదినా. వదినా, మళ్ళీ మన ఇంటికి రండి వదినా. చక్రి అన్నయ్య మళ్ళీ ఎప్పుడు మీ వైపు కూడా చూడకుండా చూసుకుంటాం. మీరు రండి వదినా. కన్నా, ఆ ఇంటి పరిస్థితి నాకు అర్థమైంది. కానీ హలో, 1 2 3 4 ఏంటది? చక్రిగాడికి తప్పుడు సలహా ఇచ్చినందుకు మీరెప్పుడైనా మంచి సలహాలు కూడా ఇచ్చారా? లేదు. నాకు నీలాంటి అమ్మ లేదు. నా చిన్నప్పుడే చనిపోయింది. అందుకే ఇలా పెరిగా. చాలు. రావనుకున్నాను, రావాలనుకోలేదు. వచ్చావు కదా, అదే చాలు. నేనిప్పుడు కూడా ఉండడానికి రాలేదు. మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఏం కాకూడదని కన్నాను చూసి పోవాలని వచ్చాను. వాడికేమైంది? ఆ కొంపలోంచి వెళ్ళిపోయావుగా. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా. నేనా ఇంట్లో పుట్టి పెరిగిన దాన్ని కదా, నాకు ఆ మాత్రం తెలీదా? పుట్టు పూర్వోత్తరాల గురించి అన్నీ నాకు తెలుసు కాబట్టే ఆ కొంపది నా కూతుర్ని కోడలుగా పంపించలేదు. నీ జీవితం పాడవ్వకముందే కాపాడుకో. మా ఇంటికి శాపముంది అదినా. అందుకే ఎవరొచ్చినా వెళ్ళిపోతున్నారు. కొన్ని జీవితాలు అంతే, తలరాతను మార్చుకోలేం కదా.